బాబాయ్ దాదాపుగా 7 నెలలు అవుతుంది. ప్రభుత్వం మారింది. ఏమైనా మార్పు కనిపిస్తుందంటారా? ఎలా ఉంది? చాలా మార్పు కనబడుతుంది. ఏంటి మీరు గమనించింది ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ చాలా డెవలప్మెంట్ కానీ బస్సులు రోడ్లు కానీ మొత్తం టోటల్గా చాలా బాగా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ మించింది గవర్నమెంట్ ఏది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు 5-6 నెలలకి మొత్తం జనాలంతా అసలు వాళ్ళలో పూర్తి వ్యతిరేకత ఉంది. వాళ్ళంతా అసహ్యించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. నేను రాబోతున్నాను తొందరలో, మళ్ళీ నేను జనాల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలన్నీ తీరుస్తానని చెప్తున్నాడు. అసమర్థులు మొత్తం అసమర్థులు వాళ్ళు. అస్సలు వాళ్ళకి పొంతన లేదు. ఏమి చేతకాక ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది ఇది ఒక మంచి పాల్తు మాటలు ఇవన్నీ. అంతే తప్ప ఏమి లేదు. ఏదో జనాల్లో మేము ఉన్నాం, మళ్ళీ కనబడాలి, మళ్ళీ ఏదో మసిపూసి మాయ చేసినట్టు పార్టీ మర్చిపోతారా అని చెప్పి ప్రజలకి ఇది తప్ప ఎవ్వరు గుడ్డిగా నమ్మరు. ఈరోజు పెన్షన్లు కానీ ఉచిత ఇసుక విధానం అని కానీ ఇసుక కానీ పెన్షన్లు కానీ ప్రతి వాళ్ళకి ఇప్పుడు చూడండి, నిన్న పెట్టారు ఎవరికి బ్యూటీ పార్లర్లకు ఎలక్ట్రీషియన్లకి ట్రైనింగ్ 2 రోజులు ట్రైనింగ్ అంట. ఇవాళ నుంచి ట్రైనింగ్ అంట. వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తారంట. ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఏమైనా చేశారా? ఏమీ చేయలే. 10 మంది 100 మందికి అందితే 100 మందికి ఇస్తామని చెప్తే అందులో 10 మందికే ఇచ్చేవారు. ఆ 10 మంది మేము ఇచ్చాం అన్ని డబ్బులు ఇచ్చాం. ఈ 100 మంది ఈ వేల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? నువ్వు 100 కోట్లు ఖర్చుపోతే 1000 కోట్లు అటు వెళ్ళిపోతున్నాయి వెనక నుంచి. అది అదంతా మళ్ళీ జనాల మీదే భారం పడుద్ది. మీదే భారం పడుతుంది. 100 మందికి ఇస్తామని చెప్తే 10 మందికే ఇవ్వడం. ఆ 10 మంది మాకు ఇచ్చారు. ఆ 10 మందిని చూపిస్తున్నారు. 90% జోబులోకి వెళ్ళిపోతున్నాయి. ప్రతిదీ ఇప్పుడు చేసేది ప్రతిదీ కళ్ళకు కనబడుతుంది. జనాలు అమాయకంగా ఏం లేరు. మొత్తం గుడ్డోలేం కాదు. జనాలు మంచిగా ఏది మంచి ఏది చెడో తెలుసుకుంటున్నారు. కానీ మనం ఇంకా అభివృద్ధి చెందాలి రాష్ట్రం. కొంత టైం కావాలి. 6 నెలల్లో చాలా మంచి పనులు చేశారు. చాలా పెట్టుబడులు తెచ్చారు. మంచి నిజాయితీగా నిలబడ్డారు. ఈ నిజాయితీ ఇంకా 100% చేస్తారు. సార్ దాదాపుగా 7 నెలలు అవుతుంది పరిపాలన. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమైనా మార్పు? బ్రహ్మాండంగా రోడ్లు గీట్లు అన్నీ బాగా వేసారండి. నో ప్రాబ్లం. దానికైతే కొద్దిగా డెవలప్ అవ్వాలంటే కొద్దిగా టైం పట్టిద్ది. ఎందుకంటే అంతకుముందు ఆయన మొత్తం తినేసి ఉన్నాడు కదా. ఇప్పుడు ఇది చేయాలన్నా కొద్దిగా సన్మానాలు చేశారు కదండి. 11 సీట్లు ఇచ్చి జనాలు ఇంకేం సన్మానం కావాలి ఆయనకి? అంతే కదా. ఇప్పుడు కనీసం కొంత టైం ఇవ్వడమో, 1 సంవత్సరం చూడటమో, కనీసం విలువైన రాజకీయాలంటే కొంత టైం ఇచ్చి నిజంగా చేయకపోతే దాన్ని విమర్శించాలి, జనాల్లోకి తీసుకురావాలి. అంతేగాని కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రతిదీ కూడా. అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, అలాగే పెద్దవాళ్ళ పెన్షన్ల దగ్గర నుంచి, వికలాంగుల పెన్షన్ల దగ్గర నుంచి కనపడుతున్నప్పుడు మరి ఇలా ఎలా విమర్శించగలుగుతున్నారంటారు సార్? ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టాలంటేనే సంవత్సరాలు పడుతున్నాయి సార్. ఇది జనాలు పరిపాలించాలంటే టైం తీసుకుంటుంది. అది దాని గురించి ఆయనకి మాట్లాడైతే అర్హత జగన్ గారికి లేదు. ఇదేంటి అర్హత ఉన్నాడైతే 11 సీట్లు ఎందుకు తెచ్చుకుంటాడు? ఇప్పుడు క్యాబినెట్లో ఆయన అడుగు పెట్టాలి కదా. ఒక 20-30 సీట్లు అయినా తెచ్చుకొని ఆయన వల్ల అవ్వలేదు. దాని గురించి అనవసరం మనం మాట్లాడి. ఇప్పుడు ఏంటంటే మీరు కూడా అందరూ చేయాల్సింది జనాల అభివృద్ధి ఎలా చేయాలనేది మీరు కొద్దిగా ఆలోచించి అందరూ చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఆల్రెడీ ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పినట్టుగా ఎంపవర్మెంట్, మనమే సంపద సృష్టించుకునేలాగా ఎలా కల్పించాలి, వాళ్ళకి ఏమేమి వసతులు ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా పనిముట్లు ఇవ్వాలా, ఇట్లా అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు. సో దీన్ని ఆచరణలో పెట్టాలని కొంత సమయం పట్టుద్ది. ఆ టైం మనం ఇవ్వాలంటారా లేదంటే? ఇవ్వాలి కదా సార్, ఇవ్వాలిగా. ఎందుకంటే వచ్చి ఎన్ని నెలలు అయింది సార్? మహా అయితే 6 నెలలు 7 నెలలు అయింది. అంతే కదా, ఇవ్వాలి, కన్ఫామ్గా ఇవ్వాలి సార్. సో మొత్తం మీద మార్పు అయితే ఉందండి. 100% డెవలప్మెంట్ విషయం ఏంటి సార్? అమరావతి రాజధాని తర్వాత ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్. సో హ్యాపీ, అందరూ హ్యాపీ. అందరూ డెవలప్ చేయగలుగుతారు. 100% చేస్తారు. వాళ్ళ పనితీరు సార్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ అసలు నెంబర్ 1 సార్. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము జగన్ గారికి ఓటేసాం, గుండె మీద చేసుకొని చెప్తాం. ఎందుకంటే వాళ్ళ నాన్న బట్టి అభిమానంతో వేసాం. ఇవాళ వేయలేదు, ఇసిగిపోయాం అంతే. అది వాళ్ళిద్దరు చేస్తారని నమ్మకం అయితే ఉంది. పెన్షన్లు పెంచారు సార్. మీరు అన్నట్టుగా మీకు గత ప్రభుత్వంలో పెన్షన్ ఎందుకు తీసేశారు? కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసాడు. అది కరెంటు బిల్లులకి నేనే కట్టుకుంటున్నాను కానీ నాకేం అదేం ఇవ్వట్లేదు. కానీ నేను 3000 కానీ 5000 ఇవ్వాల్సిన నేనే కట్టుకుంటాను. వాళ్ళకి 4 ఎకరాలు
ఊరికొక బంగ్లాలు ఊరికొక ప్యాలెస్లో ఉండొచ్చు రాజకీయ నాయకులకి. మాకు 38 గజాలు ఉంటే సొంత ఇల్లు ఉంటే తీసేయాలంట. వెళ్తేనేమో లేదంటున్నారు. అక్కడ తప్పించేసిన తర్వాత ఇంకేముంది, వాళ్ళకేమో 100 కోట్లు 1000 కోట్లు దోచేసుకున్నారు. రోడ్లు కనీసం లేవు. పోనీ మాకు పెన్షన్ లేకపోతే పోయింది, రోడ్లు కూడా లేవు, ఏమీ లేవు, మౌలిక సదుపాయాలు లేవు. కనీసం బతకడానికి అడుక్కు తినాలా రోడ్డు మీదకి వచ్చి, అది కూడా అమ్మేసుకొని అడుక్కోవాలా. గతంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మీకు కరెంటు బిల్లు వచ్చిందనో, మీకు కారు ఉందనో, లేకపోతే మీకు ఇల్లు ఉందనో పెన్షన్లు తీయలేదు కదా సార్. అది కనీసం సామాజిక బాధ్యత అది తీయలేదండి. ఏదో కొర్రీ పెట్టి తీసేవాడు అంతే. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, లేకపోతే మీ కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, ఉన్నాయి తీసేసే అదొక కొర్రీ. మనకి అసలు ఈ విధానం జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అంటారా? రాంగ్ అండి, 100% రాంగ్ అండి. కనీసం కార్పొరేటర్ స్థాయిలో లేను వ్యక్తి ఒకడు ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అని. వాడు కనీసం కార్పొరేటర్ స్థాయిలో కూడా గెలవలేడు. మరి మేము ఇస్తాం కదా సలహాదారులు మమ్మల్ని పెట్టుకుంటే 410 మందిని పెట్టుకోవడం ఎందుకు? నేను 1,75,000 నాకు ఇచ్చి ఒక కారు ఇస్తే నేను సలహాలు చెప్తాను. కానీ సార్, అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఓడిపోవడానికి 11 సీట్లకే రావడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే వెనక తబలా బ్యాచ్ తయారవుతుంది. అది అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాలి. పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే రాత్రులు మారు వేషాల్లోకి వెళ్ళి నిద్రపోయేవారు. ప్రజలు రాముడు దేనికి గొప్పవాడయ్యాడు, ఒక సగలవాడు నిందేశాడు కాబట్టి భార్యని మనం రాజ్యాన్ని త్వజించి నిరూపించుకొని వదిలేశాడు. భార్యని వదిలేసి ఆయన కూడా ఇదైపోయాడు. అలా ఒక చిన్న నింద, అందుకని మనది రామరాజ్యం అయ్యింది. కానీ సరే, మీరు అన్నట్టుగా నిజంగా అంత రామరాజ్యమే ఉండే గత ప్రభుత్వంలో అసలు వాళ్ళ భార్యలను కానీ ఇళ్లలో వాళ్ళని కూడా అసెంబ్లీ సాక్షిగా తిట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. అది ఒక పరిధి వరకు విమర్శ బాగుంటుందండి. టూ మచ్గా వెళ్ళకూడదండి ఎవరైనా సరే. ఇప్పుడు నువ్వు దొంగని అందరికీ తెలుసు, ఆ దొంగని 10 సార్లు నిందిస్తే ఎలా ఉంటుంది? దొంగ 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 అది ఒక పరిధి వరకు బాగుంటుంది, కానీ విమర్శ ఎబ్జెక్ట్గా ఉంటుంది. సో మొత్తం మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన స్వయం కృతాపరాధం వల్లే ఓడిపోయాడు అంటారా? స్వయంకృత అదొకటి మొండి. నేను చెప్పిందే వేదం. అది ఒకడు అనవసరం. జనాలు నమ్మి నీకు 151 సీట్లు ఎందుకు ఇచ్చారు, నువ్వేం చేస్తున్నావు, సలహా తీసుకోవడం ఇలాంటి ఏమీ లేవు. జనాలు ఎంగిలి మెతికి వేసేస్తే వాళ్ళు గొర్రెలాగా వేసేస్తారు అనుకున్నారు. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అని సైలెంట్గా బటన్ నొక్కేసి వెంకయ్యనాయుడు గారు అన్నారు, వీడు మీరు లోపలికి వెళ్ళి ఏం చేయవసరం లేదు, సైలెంట్గా బటన్ నొక్కండి తీర్పు ఇవ్వండి అన్నారు వెంకయ్యనాయుడు గారు. 170 వచ్చేస్తాయి అన్నారు జనాలు కూడా. ఆఖరికి 170కి 11 మంది వచ్చారు, క్రికెట్ టీం లాగా.